దేనిని మనం చింతిస్తుంటామో దాని స్వరూపాన్ని మనం పొందిపోతాం. మట్టి నుంచి చేసినటువంటి కుండలు మట్టి అవుతాయి కానీ మరొకటి కావు. బంగారు నుంచి చేసినటువంటి పాత్ర బంగారు అవుతుంది కానీ మరొకటి కాదు. కర్ర నుంచి చేసినటువంటి పాత్ర కర్రనే అవుతుంది కానీ మరొకటి కాదు. కాబట్టి మనము భగవంతుడి నుంచి వచ్చిన వారం కనుక మనమంతా భగవంతులే. ఈ సత్యాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి. దేహాభిమానములు పెట్టుకోవటం చేతనే ఈ ఏడుపులు, దుఃఖములు, అశాంతులు, కష్టములు, బాధలు. ఏమిటి ఈ బాడీ? 9 చిల్లుల తోలుతిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘట ఘటము కాదు. నిమిషములకు నీచురూరే కాని పురుగు జవ్వాజీలు పుట్టవో. కడుపులోన మలము, కడమల్ల ఎముకలు, మురికి చూడ మేలు మురికి తోలు. ఏమిటి ఈ దేహం? దీనికి సంబంధాలు కానీ సంబంధం మనకు నిత్య సత్యమైనటువంటి ఆత్మతో సంబంధం, ఏ భగవంతునితో సంబంధం. ఏనాటికైనా ఈ దేహము కూలిపోయేదే, కాలిపోయేదే, అటువంటి దీంతో ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, చేయాలి. మన యొక్క కర్తవ్యాలు మన బిజినెస్ లో లేక ఇంకొక పనిలో మనం చేయవలసింది, దాన్ని వదలకూడదు. అయితే ఏవి చేస్తున్నప్పటికీ దైవాధారాన్ని మాత్రం కోరాలి. దైవం యొక్క ఆధారమే లేకుండా ఏ చిన్న కార్యం కూడా నువ్వు ఎవరు చేయలేరు. కదలదు నీదు సంకల్పము లేనిదే గడిపోతయును. కారణ అకారణ, కారణం చూసుకో, అకారణం చూసుకో, కానీ ఏదైనా కూడా నువ్వు కదలదు నీది సంకల్పం లేదు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మది గలంగరు ముదము జందరు భూమిని కొందరు వివేకమును వర్తించదని కను విర్రవీగెదరు కాని కడకే గతి సంభవించును తెలియజాలరెంత వారలైన కదలదు నీదు సంకల్పము లేనిది. అదియు ఇదియు ననగనేల, అదియు నిధు ననగనేల పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మది తలంగరు ముదిమి జందరు భూమిని కొందరు వివేకమున వర్తించదరని కను విర్రవీగెదరు కాని ఇది కేవలం అజ్ఞానం యొక్క అహంకారం. ఇది కాదు మనం చేయవలసింది. అన్నింటి ఎందుకు తన తత్వమే ఉంది. దేని కూడా కదలదు తన సంకల్పం. కానీ మనకు అవసరం వచ్చినటువంటి దానిని ఇది మన సంకల్పం, ఓడిపోయినటువంటి దాన్ని ఇది భగవత్ సంకల్పం. మంచి కాని చెడ్డ కాని అంతా భగవత్ సంకల్పమే. చేసినప్పటికీ అంతా గుడ్ ఫర్ మీ, ఆ భావం మనలో రావాలి. అప్పుడే నిజమైనటువంటి సత్యాన్ని గుర్తించిన వారం అవుతుంది. కానీ ఈనాటి సాధకులు కాని భక్తులు కాని పరిపూర్ణమైనటువంటి యొక్క నమ్మకం చేత ప్రార్థించటం లేదు. కనుకనే మధ్య మధ్య కొన్ని కష్టములు, నష్టములు, దుఃఖములకు గురి అవుతున్నారు. ఇది పార్ట్ టైం డివోషన్. అది ఏనాటికి మనకు సరైనటువంటి కాదు. కనుక దానికి మనం ఫుల్ టైం, తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నీ పనులు నువ్వు చేసుకో, ఏది వదలనక్కర్లేదు. డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ కూడాను భగవంతుని డ్యూటీస్ గా నీవు ఎంచుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి తత్వం ఎక్కువ